హాయ్. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని అందజేస్తున్నాం. క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందచేయబడుతుంది. సో ఈరోజు మన క్లాస్ అన్నది గ్రూప్ 1కి సంబంధించింది. సో మనం గ్రూప్ 1కి సంబంధించి ఎడిటోరియల్స్, ఈనాడు దాంట్లో న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ మన సిలబస్కి ఏ విధంగా లింక్ చేసుకొని వాటిలో ఉండే ముఖ్య అంశాలని మనము నోట్ చేసుకొని ఎగ్జామ్లో ఉపయోగించాలో క్లాసెస్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈరోజు క్లాస్ అన్నది ఈనాడు ఎడిటోరియల్లో ఆకర్షణీయ నగరాలపై నిర్లక్ష్యం నీడ, ఏదైతే స్మార్ట్ సిటీస్ కార్యక్రమం ప్రారంభమైందో, సో ఈ స్మార్ట్ సిటీస్ అన్నది వేగంగా ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి రావటం లేదు. దానికి ఏంటి లూప్ హోల్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది January 3, 2022 ఆ రోజు వచ్చింది. సో మనం దీన్ని స్టడీ చేసి దీన్ని అందజేయటం జరుగుతుంది. ఇది ఈనాడు ఎడిటోరియల్లోని ముఖ్య అంశము. లేటెస్ట్గా గ్రూప్ 1 ఏపీపీఎస్సిలో ప్రశ్న ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కొత్తగా సిలబస్ మార్చారు. దానికి అనుగుణంగా సిలబస్ని చాలా చేంజ్ చేయటం జరిగింది. మనం దాని మీద క్లాసెస్ కూడా అందజేసాము గతంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 13లో discuss the initiatives taken by the government of India to build smart cities and highlight the challenges in doing so. ప్రశ్న కనిపిస్తుంది కదండి. స్మార్ట్ సిటీస్ డిస్కస్, క్వశ్చన్ ఇక్కడ చర్చించండి, చర్చ. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ కాదు, ఇక్కడ అడుగుతున్నది డిస్కస్. Initiatives taken by the government of India to build smart cities. First point. Second, ikkada highlight the challenges in doing so. ఇక్కడ మీకు ఒక ప్రశ్నలో రెండు భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏమని ఇచ్చాడు, ఏమేమి చర్యలు ఇనిషియేటివ్స్ తీసుకున్నది, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఇంకొకటి ఏంటి, సవాళ్ళు. అంతే కదా, ఇక్కడ ఉన్నది ఎదురవుతున్న సవాళ్ళని. ఈ రెండు అనేది ఈ ఒక ప్రశ్నలో ఉన్నది. ఇక్కడ ఈ ప్రశ్నకి నీకు 10 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నకి ఎన్ని మార్కులు కేటాయించారు కనిపిస్తుంది కదా, మళ్ళీ దీనికి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. 10 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇలా ఒక ప్రశ్నలో 2 అంశాలు ఉన్నప్పుడు సో ఆన్సర్లో దీనికి 5 మార్కులు కేటాయించుకోవాలి, దీనికి 5 మార్కులు అనేది ఎగ్జామినర్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ ఉంటుందో అక్కడ కేటాయించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో ఆ ముఖ్యమైన పాయింట్స్కి ఇక్కడ ఉండే బ్లూ ప్రింట్ నీ ఆన్సర్ ఈ రెండు మ్యాచ్ అయితే ఇక్కడ 5 మార్క్స్కి వాళ్ళు 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే బ్లూ ప్రింట్కి నీ ఆన్సర్ మ్యాచ్ అయితే ఇక్కడ ఉండే 5 మార్క్స్కి 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అందించడం జరుగుతుంది, నువ్వు రాసే ఆన్సర్ యొక్క క్వాలిటీని బట్టి. అట్లా ఈ రెండింటిని కలిపితే నీకు 6/10 అన్నది లేదా 4/10 అన్నది లేదా 5/10 అన్నది ఇక్కడ స్కోర్ అన్నది వస్తూ ఉంటుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఇది చాలా మందికి తెలవదు. వాళ్ళది ఎంతవరకు అంటే స్మార్ట్ సిటీస్ అంటే ఏబీసీ అని దాన్ని స్టడీ చేసి దాంట్లో ఏం తీసుకుందో ఇక అవన్నీ కూడా నీకు తెలిసింది రాస్తూ వస్తావు. నీకు తెలిసింది రాయద్దు. మళ్ళీ చెప్తున్నా, నీకు తెలిసింది రాయద్దు. అడిగింది రాయండి. ఏం అడిగాడు, ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఏమని అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ అన్నాడా, వివరించండి అన్నాడా, చర్చ అన్నాడా, విమర్శ అన్నాడా,
ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఉంటుంది నీకంతా కూడా. దీనిని చూసుకోకుండా ఇక రాసుకుంటూ పోతూ ఉంటే అక్కడ నువ్వు బాగా చదివావు కానీ ఆన్సర్ ఎలా రాయాలో నీకు అర్థం కాకపోవటంతో చూడండి ఎంత నీ శ్రమ అంతా కూడా వృధా అయిందో. సో అందుకే నాకు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఆన్సర్లు పంపుతున్నారు. మీరు ఆన్సర్ స్కాన్ చేసి చక్కగా పంపుతున్నారు, దాన్ని కరెక్షన్ చేయండి అంటున్నారండి. కరెక్షన్ చేస్తున్నా. నేను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు అందులో 2 అంశాలు, ముఖ్య అంశాలు, కొన్ని సందర్భాల్లో 3 అంశాలు కూడా వచ్చేటట్టు ఇస్తున్నా. కానీ కొంతమంది అభ్యర్థులు వాళ్ళకి ఏం తెలుసో అది రాసుకుంటూ వచ్చి దానికి మార్క్స్ అలాట్ చేయండి అని అడుగుతున్నారు. వాస్తవానికి నేను ఇందులో ఈ ప్రశ్నలు 2 అంశాలు ఉన్నాయి. నువ్వు ఒక అంశానికే రాస్తే నేను 10కి ఎన్ని మార్కులు వేయాలండి? నేను 2 లేదా 3 వేయాలి. నేను 10కి 2 వేస్తే ఎక్కడ తప్పిపోయినా నేను ఇక్కడ చాలా స్పష్టంగా కూడా వివరించడం జరుగుతున్నది. సో దీన్ని చూసి మీరు డిమోటివేట్ అయిపోయి అయ్యో అనుకోకూడదు. ఎందుకు వచ్చిందో అక్కడ మార్కు చూసుకొని ఓహో మిగిలిన సగం ఆన్సర్ నేను రాయలేదా, లేదా రాసిన దానికి ఏదైతే 5 మార్కులకి ఎక్కడ అడిగాడో 5 మార్కులకి నేను రాయలేదా అని నువ్వు తెలుసుకొని నెక్స్ట్ ప్రశ్నకి అట్లా రాస్తూ వస్తే దానిని నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా భావించాలి. అంతే తప్పితే చదవటానికి ఏమండి దీనికి ఇన్ఫర్మేషన్ దొరకదా? ఇక్కడే ఉంది, గూగుల్లో కొడితే నువ్వు స్మార్ట్ మిషన్, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్, వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొట్టు. ఇప్పుడు క్రోమ్లో కొట్టు, నీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఎంతసేపట్లో వస్తుంది. విత్-ఇన్ 1 minute నీకు ఫ్లడ్ ఆఫ్ మెటీరియల్స్ చేతిలో కుప్పలు తీసుకోవచ్చు ప్రింట్లు కొడితే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నది సమస్య కానే కాదు. గ్రూప్ 1కి ఇన్ఫర్మేషన్ అన్నది సమస్య కాదు. సో ప్రెజెంటేషన్, సో ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ అన్నది ముఖ్యము. ఇక్కడ చాలామంది తప్పు చేసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో ఎందుకు దొరకదండి? ప్రపంచంలో మారుమూల ఏది ఉన్నా కానీ అక్కడిది కూడా ఇన్ఫర్మేషన్ క్రోమ్లో దొరుకుతూనే ఉంది, గూగుల్లో పెడితే. సో ఇన్ఫర్మేషన్కి అయితే మీకు కొదవలేదు. మెటీరియల్స్ అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి. ఈ బోర్డు అంత దొరుకుతుంది. ఇంకా ఒకప్పుడు లాగా కాదు ఇది, ఈరోజు కాలం మారింది, టెక్నాలజీ. నేనేం చెప్తున్నానంటే ప్రశ్నని సరిగ్గా చదువు. ఫస్ట్ పాయింట్, ప్రశ్న ఏమి డిమాండ్ చేస్తున్నాడో దానిని అర్థం చేసుకో. సెకండ్ పాయింట్, దానికి అనుగుణంగా నువ్వు ఒక ప్రశ్నని ప్రిపేర్ అవుతున్నప్పుడే దాన్ని డీప్గా ప్రిపేర్ అయితే నువ్వు వీటికి చక్కగా ఆన్సర్ రాయగలుగుతావు. మరి ఇక్కడ కష్టమైంది ఏముంటుంది? ఆ డీప్గా అంటున్నావు, నేను ఎట్లా డీప్గా ప్రిపేర్ అవ్వాలి? అదే ఫస్ట్ మెయిన్లోకి రావాలి. నాకు ఒక క్వశ్చన్ చూస్తే నేను ఎంత లోతులోకి వెళ్ళాలి అనే అంశం రావాలి, అంతే కదా? ఇది అసలు సమస్య కానే కాదు. దీనికి నేను చిన్న ఉదాహరణ ఏమి ఇస్తానంటే, దీని ఉదాహరణ కత్తి అనుకో, నైఫ్ తెలుసు కదా, పీకలు కోసేది, కూరలు కోసేది. అది దీనిని నువ్వు ఎలా ఉపయోగిస్తావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది, అవునా కదా అండి? సో కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆన్సర్స్లో. ఏ ఆన్సర్కైనా కానీ దేనికైనా కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో ఈ 5 పాయింట్లు, 6 పాయింట్లు, 10 పాయింట్లు ఇట్లా పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని డిస్కస్ వచ్చినప్పుడు కొద్దిగా మార్పులు, క్రిటిక్స్ అని వచ్చినప్పుడు మరికొద్దిగా మార్పులు, ఎటు తిరిగి అవే ఉంటాయి. నువ్వేమీ అండపిండ బ్రహ్మాండాలన్నీ బద్దలు కొట్టుకొని వచ్చేసేసి ఇంట్లో నీ స్టడీ రూమ్లో అక్కడి నుంచి ఇక్కడ వరకు పుస్తకాలని పరిచేసేసి 2 లైబ్రరీల నిండా పుస్తకాలు నింపుకొని తీరా చూస్తే అక్కడ 4 మార్కులు కూడా తెచ్చుకోకపోతే వృధా అయిపోతుంది కదా. నువ్వు అన్నీ చేయక్కర్లే. ఇందులో కీ పాయింట్స్ ఏంటి? చర్చ అన్నప్పుడు దాన్ని ఎటు సైడ్ నేను టర్న్ చేయాలి, విమర్శ అన్నప్పుడు ఎటు వైపు టర్న్ చేయాలి. ఈ ఒక్క లాజిక్ అర్థమైందంటే ఆన్సర్ నువ్వు ఎలాంటిది వచ్చినా కానీ రాయగలుగుతావు. ప్రతి ప్రశ్న ఇప్పుడు ఈ డిస్కస్దే ఉన్నదండి. ఈ డిస్కస్కి నేను దీనికి డిస్కస్ కని ఒక ఆన్సరు, క్రిటిక్స్ కని ఒక ఆన్సరు, క్రిటికల్లీ ఎగ్జామిన్ అని ఒక ఆన్సరు, క్రిటికల్లీ అనాలిసిస్ అని ఒక ఆన్సరు, ఎక్స్ప్లెయిన్ అని ఒక ఆన్సరు, డిస్క్రైబ్ ఇక్కడ ఉంది డిస్క్రైబ్ అని ఒక ఆన్సర్. ఇన్ని చేసుకుంటూ పోతే ఒక పాయింట్ మీద ఇక్కడ నాకు 20 ప్రశ్నలు అవుతున్నాయి. ఇంకా నా సిలబస్ ఎప్పుడవుతుంది? అసలు నేను ఇన్ని చేయటం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏముంది? ఇంకో ప్రశ్న ఇంకోలా అడిగితే నేనేం చేయాలి?
దానికి సమాచారం నేను ఎట్లా విశ్లేషణ చేసుకోవాలి. అవునా కదా? సో ఇక్కడ చాలామంది సింపుల్ కొన్ని పాయింట్స్ని స్ట్రక్చర్లోకి తీసుకో, ఆ పాయింట్స్ని ఎగ్జామ్లో ఎక్కడ సందర్భం వస్తుందో అక్కడ ఆ విధంగా ఉపయోగించు. దిస్ ఇస్ వాట్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఆన్సర్ రైటింగ్ స్కిల్ అండి. స్కిల్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది నేర్చుకుంటే వచ్చేది కానీ పాఠాలు వింటే వచ్చేది కాదు. నదిలో దూకిన ఈత కొట్టడం రావాలి, చెరువులో దూకిన ఈత కొట్టడం రావాలి, సముద్రంలో దూకిన ఈత కొట్టడం రావాలి. స్విమ్మింగ్. నేను హౌ టు స్విమ్ అని బోర్డు మీద చెప్తే రాదు కదా. అది స్విమ్ అనేది స్కిల్, అది నేర్చుకోవాలి. సో అట్లా నీవు ఆన్సర్స్ని కౌంటర్ చేయటం ప్రాక్టీస్ చేస్తూ వస్తే అది వచ్చేస్తుంది. ఒక్కసారి నువ్వు పర్ఫెక్ట్ అయితే అది ఎక్కడైనా కానీ అదే ట్రిక్ ఉపయోగించి అలా బయటికి రాగలుగుతావు. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ కన్నా ముఖ్యమైన అంశాలు కాబట్టి అభ్యర్థులు అందరూ తెలుసుకోవాలి దీనిని. ఆ కోణంలో ఇక్కడ దీన్ని సమయం వృధా అనుకుంటే వాళ్ళకి గ్రూప్ అని రాసుకోవటం అనవసరం. నాకు తెలిసి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇవి నేను ఇక్కడ మీకు అందించాల్సిన ముఖ్యమైన అంశాలు. సో వీటికి నేను క్లాస్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 1కి నువ్వు చూస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మార్ట్ మిషన్స్ అని ఇక్కడ నేను ఇచ్చాను ఈ క్లాస్ని. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఇండియన్ ఎకానమీకి సంబంధించి వీటిని ఒకసారి నువ్వు స్టడీ చేయండి, దానికి ప్రాపర్ సొల్యూషన్ చెప్పండి. దీనికి ఒకసారి స్టడీ చేయండి మొత్తం దీనంతా కూడా నేను ఇచ్చాను. స్మార్ట్ సిటీ అంటే ఏంటి, స్మార్ట్ సిటీస్ కోర్ ఏంటి, సిటీ ఇంప్రూవ్మెంట్ ఏంటి, ఏమేమి టార్గెట్లు, దానికి సంబంధించి దాని కెపాసిటీ ఏంటి, దాని కారణాలు ఏంటి, చాలా చక్కగా వివరించడం జరిగింది. స్మార్ట్ సిటీ, అమృత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా ఈ క్లాస్ అనేది ఫాలో అవుతూ రండి. సరే, దీన్ని ఇక్కడ మనము పక్కన పెడితే మనకు ఈరోజు మన క్లాస్ అన్నది ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ ఎడిటోరియల్ని అనాలిసిస్ చేస్తున్నాను. దీని తర్వాత నేను హోంవర్క్ ఇవ్వటం అన్నది చాలామంది అభ్యర్థులకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చక్కగా వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారని చెప్తున్నాను. సో ఈరోజు హోంవర్క్ ఇది ఒక 4 hours కేటాయించండి. గ్రూప్ 1 పేపర్ 4లో ఎకానమీకి సంబంధించి యూనిట్ 11 స్మార్ట్ సిటీస్ 1 hour స్టడీ చేయండి. వేదిక్ కల్చర్ ఒక 1 hour, హిస్టరీ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఒకసారి చేయండి. మీకు నోటిఫికేషన్ వచ్చి ఒక మూమెంట్కి వచ్చేసరికల్లా 50% ప్లస్ సిలబస్ మీ చేతిలోకి రావాలి. జ్యుడిషియల్ రివ్యూ ఒకసారి ఒక 1 hour కేటాయించుకోండి. రివిజన్లో భాగంగా ఆర్థిక అసమానతలకి గల కారణాలు ఏంటి, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించండి, చర్చించండి అన్న కోణంలో ఒక 20 minutes రివిజన్ చేసుకోండి. ఐవీసీ లక్షణాలు, పట్టణాలు, పట్టణ నాగరికత, అర్బన్, దాని గురించి రివిజను. ఫెడరల్ సిస్టమ్ ఒక 20 minutes రివిజన్. సో ఒక 60 minutes రివిజను, ఒక 3 hours దీనికి కేటాయింపు, ఒక 4 hoursని కంపల్సరీగా ఈరోజు అలాట్ చేసుకోండి. ఒకవేళ అంత టైం లేదు అనిపిస్తున్నప్పుడు ఈ రెండింటిని కాస్త స్కిప్ చేసి మీకు సెలవు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ఉపయోగించండి. దీనిని మాత్రం ఫాలో అవ్వండి. సో ఇది తెలంగాణకి ప్రస్తుతం లేదు. ఈ తెలంగాణ ఎప్పుడో సిలబస్ వాళ్ళు ఫ్రేమ్ చేశారు. ఫ్రేమ్ చేసిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ అనేది ఇక్కడ రావటం జరిగింది. అయితే ఎస్ఐ రైటింగ్లో రావడానికి అవకాశం ఉన్నది. గతంలో కూడా ఇచ్చాడు దీని మీద ఎస్ఐ రైటింగ్. సో తర్వాత ఈ క్లాస్ నేను ఎస్ఐ రైటింగ్లో బేసిక్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ క్లాస్ని మీరు ఎస్ఐ రైటింగ్ అనే కాలంలో చూడొచ్చు. ఇట్లా కనీసం రివిజన్ మాత్రం కంపల్సరీ. నువ్వు ఎంత బిజీగా ఉన్నా రివిజన్ మాత్రం అవ్వాలి అని కంకణం కట్టుకో, అంతే. అట్లా దీన్ని ఈరోజు ఫాలో కా. సో మంచి నోటిఫికేషన్ అండి, ఏపీటీఎస్లో భారీగా వస్తుంది. సో దాన్ని ఉపయోగించుకోండి. లోకల్ 95% రిజర్వేషన్ ఉన్నది. ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోండి. ఇంకా అదర్ బెనిఫిట్స్ని కూడా మంచిగా సక్సెస్ అవ్వండి. సరే, పాయింట్ చూద్దాం ఇప్పుడు. స్మార్ట్ సిటీ అంటే ఏమిటి, దానికి ఇప్పుడు
ఈ ఎడిటోరియల్లో వచ్చిన అంశాలు ఏంటి అన్నది మనకు ముఖ్యం. ఇక్కడ దీన్ని చూస్తే 500 కోట్లు కేటాయించింది, ఇక్కడ 500 కోట్లు, ఇక్కడ ఒక 500 కోట్లు, ఇన్ని ప్రాజెక్టులు తీసుకుంది. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం, ఏమేమి చేసామని అన్నది. ఇక్కడ కొత్త పరిష్కారాలు ఏంటి అన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ సొల్యూషన్ ఏంటో వాళ్ళు తెలియజేశారు. ఒకసారి కావాలంటే చూసుకో. అవన్నీ స్టడీ చేయడం కష్టంగా ఉన్నప్పుడు దీన్ని ఫాలో కా. ఇది ఆల్రెడీ నేను ఇచ్చాను దీని మీద, కాకపోతే ఈ ఎడిటోరియల్ రిలేటెడ్గా అప్డేట్స్ ఏమున్నాయో వాటిని నేను ఇక్కడ ఇస్తున్నా. ఈ అప్డేట్స్ అనేది ఆ క్లాస్కి ఏదైతే స్మార్ట్ మిషన్ క్లాస్ ఉన్నదో దానికి అటాచ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అవుట్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక నగరం యొక్క సామాజిక, ఆర్థిక మరియు భౌతిక మౌలిక వసతుల్ని పెంచి నగర జీవన నాణ్యతలో ఒక మెరుగుపరిచే ఒక ప్రక్రియనే మనం స్మార్ట్ సిటీ అంటాం. దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని కానీ ఉపయోగించి సామాజిక, ఆర్థిక మరియు భౌతిక మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తే స్మార్ట్ సిటీ మిషన్ అని పిలుస్తాం. సో ఒకటే గుర్తు, ఈ మిషన్ అని నీకు ఎక్కడ కనిపించినా అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, అది కంప్యూటర్స్ అయి ఉండొచ్చు, నానో టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఆప్టికల్ ఫైబర్ అయి ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీతో సహా ఏదైనా కానీ మిషన్ అని కనిపిస్తే అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇది కరెక్ట్ వర్డ్, మోడర్న్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాజిక, ఆర్థిక మరియు భౌతిక మౌలిక వసతులని మెరుగుపరిచే ఒక ప్రక్రియ. తద్వారా ఎందుకు పరుచుకోవాలి? అర్బన్లో మెరుగుపరుచుకోవటం ఎందుకు? జీవన నాణ్యత పెరగాలి. ఇప్పుడు పెరగట్లేదనే కదా ఈ మిషన్ తీసుకుంది. ఎందుకు పెరగట్లేదండి, మంచినీళ్ళు కావాలి నీకు అర్బన్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఒక కప్పు వాటర్ని తీసుకో, దాని నాణ్యత పరిశీలన చేయి, ఎంత బాగుందో. ఫస్ట్ పాయింట్. అర్బన్లో ఈ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ అంటున్నాం, చెన్నై మునిగింది అంటాడు. చెన్నై మునగటం ఏంటండి? హైదరాబాద్లో బోట్ వేసుకొని తిరగటం ఏంటండి? డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదా? ఇల్లు కూలిపోతూ ఉన్నాయి కొద్ది వాహనాలకి, పక్కా గృహాలు ఉన్నాయా? ఆర్థికంగా తగిన జీవనానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతున్నాయా? సో భౌతికంగా, సో మనం నైట్ అక్కడ చూస్తున్నాం, హైటెక్ సిటీ నుంచి వస్తుంటే అమ్మాయి కిడ్నాప్ జరిగింది అట్లా అని, లేకపోతే అపార్ట్మెంట్లో దొంగలు చేరారని. సో టెక్నాలజీ ఇంత పెరుగుతున్నప్పుడు ఆ కెమెరాస్ పెట్టి ట్రాక్ చేసి చేయాలి కదండి, రక్షణ అన్నది కలగాలి కదా. ఇవన్నీ కూడా మంచి రోడ్లు దగ్గర నుంచి ఈ రోజుకి కూడా హైదరాబాద్లో రోడ్లు అంత దరిద్రంగా ఉన్నాయంటే, అక్కడ హైదరాబాద్ అనే కాదు, ఏ అర్బన్ సిటీ తీసుకున్నా కానీ పరిస్థితి ఏంటంటే 75 సంవత్సరాలు అమృత మహోత్సవం జరుపుకుంటున్నాం. మరి అదే పరిస్థితి. ఇక్కడ ఏమంటే ఆ ప్రభుత్వం ఏం వెలగబెట్టింది, ఈ ప్రభుత్వం ఏంటి, వీడు వస్తే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వస్తే వీళ్ళు తిట్టుకుంటున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజలు మీకు ఇచ్చారు పవరు, నువ్వు ఇది చెయ్యాలని లేదు. ఆ టికెట్లు అమ్ముదామా, బ్లాక్లో ఈ టికెట్లు అమ్ముదామా, ఇట్లాంటి ఆలోచనలు కాదు. ప్రభుత్వాలు అనేది ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్లోకి వెళ్ళాలి. సో కేవలం రాజకీయ కోణంలో చేస్తూ ఉండటం వలన సో తగినంత అభివృద్ధి జరగట్లేదు అనేది ఈరోజు వాస్తవం. సరే, ఇవన్నీ మనం డిస్కషన్లో పక్కన పెడితే, స్మార్ట్ సిటీ మిషన్ అంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సామాజిక, ఆర్థిక, భౌతిక మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. సో దానికి సుమారు 2.05 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అప్పట్లో లెక్క. ఎప్పుడు 2015లో 16 నుంచి అమల్లోకి వచ్చింది. 100 సిటీస్, ఆ బేసిక్ డేటా అంతా అక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ చెప్తే దీని ఇంపార్టెన్స్ మిస్ అవుతాం మనము. అన్ని లక్షల కోట్లతోటి 100 సిటీస్ని డెవలప్మెంట్ చేయాలి. ఆంధ్రాలో ఇవి, తెలంగాణలో ఇవి, మహారాష్ట్రలో ఇవి అని అట్లా ఆ సిటీస్ అన్నిటిని కేటాయించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి నగరానికి 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్రం ఇవ్వగానే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఒక 500 కోట్లని కేటాయించాలి. ఇంకా అక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొని 1000 నుంచి 1500 కోట్లు కేటాయించాలి. ఇంకా డెప్ట్ అంటే బాండ్స్ కానీ అట్లాంటివి ఇష్యూ చేసి అక్కడ
సేకరించుకుంటూ రావాలి. అలా సేకరించుకొని ఆ నగరాన్ని అద్భుతమైన మౌలిక వస్తువుల్ని ఏర్పాటు చేసే విధంగా ఉంచాలి. అది యాక్చువల్గా 2021 నాటికి అవ్వాలి, అవ్వలేదు, 2023 నాటికల్లా కంప్లీట్ కావాలన్నది ఇక్కడ కొత్తగా పెట్టిన లక్ష్యము. ఈ పాయింట్ ఇంపార్టెంట్. కొత్తగా ఈ స్మార్ట్ సిటీ మిషన్ని 2023 వరకు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యము. ఇప్పటికి మొత్తం ప్రాజెక్టులు 6,452 ప్రాజెక్టులు గవర్నమెంట్ టెండర్కి పిలిస్తే 3,100 ప్రాజెక్టులు కంప్లీట్ అయినట్టు పార్లమెంట్లో అర్బన్ మినిస్ట్రీ తెలియజేయటం జరిగింది. 6,452 ప్రాజెక్ట్ అంటే హైదరాబాద్లో మంచినీళ్ళు అందించటము, విశాఖపట్నంలో మంచినీళ్ళు అందించటము, వరంగల్లో మంచినీళ్ళు అందించటము, అన్ని 3 ప్రాజెక్టులు అయినాయి. వరంగల్లో మంచి రోడ్లని నిర్మించటము, హైదరాబాద్లో మంచి రోడ్లను నిర్మించటము, విశాఖపట్నంలో మంచి రోడ్లను నిర్మించటం, మళ్ళీ 3 అట్లా ఈ 100 సిటీస్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రాజెక్టుగా గణిస్తే 6,452 ప్రాజెక్టులు అయింది. వీళ్ళు కంప్లీట్ చేసింది 3,100. 1.8 లక్షల కోట్లకి టెండర్లు పిలిస్తే అందరి చేతులకి దండం పెట్టారు. నువ్వు నీ ప్రాజెక్టులు, వీళ్ళు ప్రాజెక్టులు చేయించుకొని డబ్బులు ఇవ్వరు. గవర్నమెంట్లు మారినాయి అంటే చుక్క నరకం కనిపిస్తుందండి వీళ్ళకి. అందుకే చాలామంది భయపడుతూ వస్తున్నారు. 53,000 కోట్ల రూపాయల పనులు మాత్రమే అయింది. 2.50 లక్షల కోట్ల రూపాయల పనులు ఏది 2015 లెక్కల ప్రకారము. నువ్వు ఈరోజు 2022 లెక్కల ప్రకారం ఉన్నావు. ఇనుము ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, మినిమం వేజెస్ పెరిగినాయి, వానలు వస్తున్నాయి, అవి కొట్టుకుపోయినాయి. పాత ప్రాజెక్టులు ధర ఎంత లేదన్నా కానీ ఇంకో 1,00,000 కోట్లు ఎక్స్ట్రా పడుతుంది, 3 లక్షల కోట్లకు అవుతుంది. నువ్వు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టావయ్యా? 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు. ఇందులో పనికొచ్చేది ఎంతో, లేకపోతే తుప్పు పట్టినవి ఎంతో, అవుట్డేటెడ్ ఎంత ఉన్నాయో అవి తెలవదు. సో ఆల్మోస్ట్ ఆల్ లెక్క చూస్తే 1/4 కూడా కంప్లీట్ కాలేదు. 1/4 కంప్లీట్ కాకపోగా ప్రజాధనము 53,000 కోట్ల రూపాయలు నిరుపయోగము అయినదని లెక్కలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్గా కనిపిస్తుంది. ప్రాజెక్ట్ సెలక్షన్ కానీ, టెండర్లు పిలవటం కానీ, ఆ టెండర్లని తీసి ప్రాజెక్టులని ఎగ్జిక్యూట్ చేయటం, దీనికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ప్రతి నగరానికి కూడా ఉంటుంది. హైదరాబాద్కి, విశాఖపట్నంకి, వరంగల్కి స్పెషల్ పర్పస్ వెహికల్ అది డిసైడ్ చేస్తుంది. ఇగో ఇక్కడ మనం వాటర్ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ రోడ్ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ ఎల్ఈడి బల్బ్ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ కెమెరాలు ఏర్పాటు చేద్దాం. ఇట్లా దాని పని అది. ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మొత్తం స్పెషల్ పర్పస్ వెహికలే. మరి ఆ వెహికల్కి గిరకలు లేవో, లేకపోతే అధికారులు లేరో, అధికారుల్లో చిత్తశుద్ధి లేదో, దాని మీద రాజకీయ ఒత్తిడి ఉందో, ఆ రాజకీయ నాయకులు రాజకీయ కోణంలో దీన్ని అమలు చేస్తున్నారో స్పష్టత లేదు. కొన్ని సిటీస్లో నేను ఒక కాంట్రాక్టర్ని, విశాఖపట్నంలో రోడ్లు వేయండి పాత ప్రభుత్వం పిలిచింది. సరే కదా, గవర్నమెంట్ రోడ్లు వేసేస్తే మంచిగా అర్బన్ సిటీకి బాగుంటుందని వేసాము. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. నేను 5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. నాకు 5 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 1 కోటి రూపాయలు ముందుగా విడుదల చేసి ఇంకా 4 కోట్ల రూపాయలు బాకీ ఉంది. ప్రభుత్వం మారింది. ఈ 4 కోట్లు ఇవ్వమంటే ఇక పెండింగ్ పెట్టింది ఫైళ్ళు. ఈ 4 కోట్లు నేను వడ్డీకి తీసుకొని వచ్చి ఈ వడ్డీ నా నెత్తి మీద పెడితే వెంటనే రావాలి కదా. ముందు డబ్బులు రిలీజ్ అయితే పనులు వేగంగా జరుగుతాయి. కాకుండా అయిపోయి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి. అందుకే ఇక్కడ నువ్వు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. టార్గెట్ పేపర్ మీద మాత్రం అద్భుతంగా కనిపిస్తున్నది. ప్రాక్టికల్గా చూస్తే ఒకటి 53,000కి రావటం అసమర్థత ప్రభుత్వంది. రెండవది అవి కూడా ఈరోజు దేనికి పనికి రాకుండా ఉన్నాయి. హైదరాబాద్లో నువ్వు అటువైపు కార్నర్ల వైపుకి వెళ్తుంటే డబుల్ బెడ్రూమ్లు అంటారు. హైదరాబాద్ అనేది ఆంధ్రాలో కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన ఇల్లు ఉన్నాయి. ఎంతమంది ఈరోజు ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటున్నారండి నివాసాలు? ఒక్కసారి చెప్పండి మీరు. కానీ దీన్ని బుక్స్ చదివి ఇది చేయకలే కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా పరిస్థితి. నువ్వు ఆ ప్రభుత్వం మీద ద్వేషం, ఈ ప్రభుత్వం అన్నది పక్కన పెట్టు. మనం ఏ ప్రభుత్వాలకు కాదు, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేసి మళ్ళీ అదే నీళ్ళు, అదే గూటికి, అదే టార్పాలు వేసుకొని బతకటం ఏంటండి ప్రజలు?
ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి అన్నది చాలా స్పష్టం. అందుకే ఇక్కడ భారతదేశము అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది లెక్కల్లో. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్లో చాలా ఉపయోగపడతాయి పాయింట్స్. మీరు ప్రభుత్వాన్ని అంటే గతంలో టీడీపీ ప్రభుత్వము అట్లా అని రాయక్కర్లే. గత ప్రభుత్వాలు చేసింది ప్రస్తుత ప్రభుత్వాలు అన్నట్టుగా పెట్టండి. కానీ ఒక రాజకీయ నాయకుడి పేరు కానీ జగన్ ఇట్లా చేస్తున్నాడని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇట్లా చేశాడని కానీ, కేసీఆర్ ఇట్లా చేశాడని కానీ, మోడీ ఇట్లా చేశాడని కానీ వ్యక్తుల పేర్ల ఆన్సర్లు ఎప్పుడు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. పార్టీల పేర్లు కూడా ఉండకూడదు. పలానా రాజకీయ పార్టీ అంతవరకే. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు డిస్కస్లోకి సమస్య ఏంటి? పట్టణ జనాభా రోజు రోజుకి పెరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం అన్నది ఒక ప్రణాళికని రూపొందించుకొని వెళ్ళాలి. కానీ ఆ ప్రభుత్వం రూపొందించుకుంటున్న ప్రణాళికలో వాస్తవికత లోపిస్తున్నది. వాస్తవికత, రియాలిటీ లేదు. అది రియాలిటీ ఎందుకు లేదు? ఓల్డ్ స్టాటిస్టిక్స్ని లేకపోతే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి స్థాయిలో లేకుండా రూపొందిస్తున్న ప్రణాళిక. ఫ్యాక్ట్ ఇది. క్షేత్రస్థాయిలో ఎంత అవసరం పడుతుంది, దానికి నిధులు ఎంత అవసరం పడతాయి, మానవ వనరులు ఎంత అవసరం పడతాయి, ఇవేమీ లేదు. హాయిగా మంచి ఏసీ రూమ్లో కూర్చుని ఎంతరా 1000 మంది వస్తారండి ఈ సంవత్సరము కొత్తగా, రాయిరా 1000 మంది. ఇంకోటి ఎన్ని వాటర్ పట్టచ్చురా 2 లీటర్లు. అట్లా ప్రణాళికలు రూపొందుతున్నాయి అన్నది చాలా స్పష్టము. మొన్న ఈ మధ్య న్యూస్ పేపర్లో కూడా చూసాం మనము. ఈ బహుమతుల కోసము, లేకపోతే ఈ నగరము అమృత్ సిటీలో అద్భుతంగా పనిచేసింది అని అట్లా అవార్డుల కోసము ఫాల్స్ స్టాటిస్టిక్స్ రూపొందిస్తున్నారు అధికారులు అని కూడా న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. సో వాస్తవికతకి దూరంగా ప్రణాళిక రూపకల్పన అన్నది స్మార్ట్ సిటీ మిషన్ ఫెయిల్యూర్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రాల నిధుల కేటాయింపులో విఫలమవుతున్నాయి. కేంద్రం 500 కోట్లు ఇస్తుంది, దానికి కౌంటర్గా 500 కోట్లు రాష్ట్రాలు కేటాయించాలి కదా, కేటాయించలేకపోతుంది. పోనీ కేంద్రమైనా ఆ రాష్ట్రం కేటాయించలేకపోయిందని చెప్పి ఇంకొక 300 కోట్లు నువ్వు కేటాయించు, 200 కోట్లు నేను కేటాయిస్తానని కేంద్రమైనా రావాలా? కేంద్రం కూడా రావటం లేదు. కేంద్రం నా బాధ్యత అయిపోయిందని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, రాష్ట్రాల మీద అభియోగం నింపుతున్నారు. సో కేంద్రము రాష్ట్రము ఒకే పార్టీ అయినప్పుడు మాత్రం వేగంగా పనులు జరుగుతున్నాయి. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ తిరిగి రాజకీయ కోణంలో ఇది సమస్య ఎదురవుతూనే ఉంది. రాష్ట్రాల దగ్గర ఆదాయ వనరులు తక్కువగా ఉంటాయి, ఇది ఫ్యాక్ట్. రాష్ట్రం నుంచి పాయింట్ అనాలిసిస్ చేస్తే కేంద్రం దగ్గర ఆదాయ వనరులు ఎక్కువగా ఉంటాయి. కేంద్రం 500 కోట్లు ఇచ్చిందని రాష్ట్రానికి కూడా 500 కోట్లు ఇవ్వమని చెప్తే రాష్ట్రాలు ఎక్కడి నుంచి తీసుకుని వస్తాయి 500 కోట్లు? సో ఇక్కడ కేంద్రం వ్యవహరిస్తున్న తీరులో నిష్పక్షపాతంగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ నిష్పక్షపాతంగా లేదు, అది పక్షపాత వైఖరి. వాళ్ళు రూల్ చేస్తున్న స్టేట్స్లో అట్లా, రూల్ చేయని స్టేట్లో ఇంకోలా. సిచ్యువేషన్ పొలిటికల్గా లోకల్ ఎన్నికలు వచ్చినప్పుడు మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము, ఎవరు ఎంత ఇస్తున్నారో ఆ దేవుడికే తెలవాలి, ఎవరు ఎంత తింటున్నారో ఆ దేవుడికే తెలవాలన్నట్టు తయారైంది. సో రాష్ట్రాలు నిధుల కేటాయింపులో విఫలమవుతున్నాయి. సొల్యూషన్ నువ్వు ఆన్సర్లో ఏం రాస్తావు? రాష్ట్రాలు కూడా నిధులు కేటాయించాలి అని రాస్తావు, లేదా కేంద్రం తన వంతు సహకారాన్ని పెంచాలి, కేంద్రం తన వంతు సహకారాన్ని పెంచాలి అని ఆన్సర్లో రాస్తావు. అంతే సమస్య. చర్చ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? నిధుల కేటాయింపు, నిధులు కేటాయింపు. చర్చ ఏమి చేస్తున్నావు ఇక్కడ? చర్చ కేంద్రం ఏం చేసిందంటే నిధులు కేటాయించింది, దీన్ని వివరణ అంటాం. ఎక్స్ప్లెయిన్ చేసావు, ఎక్స్ప్లెయిన్ ఏం చేసావు? 500 కోట్లు కేటాయించింది. చర్చ ఇక్కడ నేను దీన్ని 2 పాయింట్లు తీసుకుంటాను. ఏమని తీసుకుంటా? 500 కోట్లు ఆర్థిక వనరులు అధికంగా ఉన్న కేంద్రం 500 కోట్లు కేటాయించి సమానంగా రాష్ట్రాన్ని ఆశించటం అన్నది తప్పు అన్నది ఒక విమర్శ, అంటే చర్చలో ఒక కోణము. ఇంకో కోణము, ఇది 500 కోట్లు కేటాయిస్తున్న రాష్ట్రాలు తమ వంతుగా ఉన్న 500 కోట్లని కేటాయించలేకపోవటం అనేది రాష్ట్రాల అసమర్థత.
2 పాయింట్స్ ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ వస్తున్నాయి. అందుకే మెయిన్స్కి చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు 10కి 4 వేస్తున్నావు లేదా 5 వేస్తున్నావు, 10కి 10 ఎందుకు రావటం లేదు అన్నది చాలా పెద్ద ప్రశ్న. అది అని జవాబు లేదు. ఎవరు కూర్చొని రాసిన, సాక్షాత్ మోడీని కూర్చోబెట్టి స్మార్ట్ సిటీ మిషన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఆయనకి కూడా 10కి 10 రావు అక్కడ మార్కులు. 10కి 6 మార్కులే మోడీకి కూడా ఆన్సర్. మోడీ కాదు, ఎవరో సీక్రెట్గా ఆన్సర్ మోడీయే వచ్చి ఆన్సర్ రాసి ఆయన పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తే రాసింది మోడీ అని తెలవకుండా ఎగ్జామినర్కి, లేకపోతే మన ఊరుకోడు మోడీ వేస్తే 6కి 10 వేయాలి అక్కడ. కారణం ఏంటంటే ఒక చర్చని తీసుకుంటున్నప్పుడు చాలా అన్ని పాయింట్స్ని కవర్ చేయాలి. సో ఈ పాయింట్ని కవర్ చేయాలా, ఈ పాయింట్ని కవర్ చేయాలి. ఇప్పుడు నీ మైండ్లోకి రావాల్సిన డౌట్ ఇది. 2 పాయింట్లను నువ్వు బ్యాలెన్స్గా ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. నిధులు అనేది తెలుసు. సో రాష్ట్రాలు తమ వంతుని కేటాయించాలి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల పరిస్థితి చూసి కేంద్రము తన వాటాని పెంచాలి. ఇది చూడు, నీకు పదాల మినిమైజేషన్ తగ్గింది ఇక్కడ, అండ్ 2 పాయింట్లని నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళావు. ఇది ఆన్సర్. ఎవరైనా కాదనగలుగుతారా ఈ పాయింట్ని? సో అట్లా రాస్తే ఈ స్కోర్ దగ్గరికి మనం చేరుకోగలుగుతాం. అందుకే పాయింట్ ఒకటే, నిధులు అనేది సేమ్, దాన్ని కేంద్రం ఇట్లా అందజేస్తుంది, ఇంకొంచెం ఇట్లా తీసుకొని వస్తే బాగుంటుంది, అయిపోయింది. నీకు మళ్ళీ జుట్టు పీక్కొని కాళ్ళు లాగేసి తలకు కిందలుగా ఎంత చదివినా అంతే. ఏ బుక్స్లో ఎటువంటి ఉండదు, దీన్ని విశ్లేషణ చేసుకోవటం అంటాం. ఇక్కడే ఒక మెంటరు, ఒక అలాంటి వాళ్ళ యొక్క సహాయం నీకు సహాయమే ఇది. మళ్ళీ నీ ఆలోచన నీకే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటాయి నీ ఆలోచనలు. మురికివాడలు పెరుగుతున్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారము మహారాష్ట్రలో 18%, ఆంధ్రాలో 16%. ఎస్, పెరుగుతున్నాయి. ఇట్స్ ఫ్యాక్ట్. నువ్వు ఎవరు చర్చ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా అదే చెప్తున్నారు. ఎందుకు చర్చలో నువ్వు సరిగ్గా ప్రణాళిక అంతా కూడా బంజారా హిల్స్ లేకపోతే జూబ్లీ హిల్స్ వైపు టార్గెట్ పెట్టావు. ఎల్ఈడి లైట్లకి, వాటర్ సప్లైకి, డ్రైనేజ్ సిస్టమ్కి. నువ్వు అదే ఓల్డ్ సిటీలో ఎందుకు పెట్టుకోలేకపోయావు? అసలు నీకు ఎక్కడ కావాలి డ్రైనేజ్ సిస్టమ్? మెయిన్గా అక్కడ కదండి, ఓల్డ్ సిటీకి కదా. ఎంత దగ్గరికి ఇల్లు ఉంటాయి, పక్కా గృహాలు అన్నీ ఎక్కడ అవసరం పడుతున్నాయి నీకు? వీళ్ళని రీప్లేస్ చేయాలి కదా. సో ఇవేమీ లేకుండా నేను బంజారా హిల్స్లో ఒక వాటర్ పైప్ లైన్ ఇచ్చి అక్కడ మంచి శుద్ధమైన నీరు అందించా అంటే, బంజారా హిల్స్లో ఉన్నవాడికి నువ్వు ఎంత నీట్గా, ఎంత శుభ్రమైన వాటర్ని నువ్వు అందించినా వాడి ఇంట్లో కెంటో ఆక్వా ఫిల్టర్ తప్పనిసరిగా ఉంటుంది. 50,000 రూపాయల సరుకు అక్కడ. వాటర్ని 3 సార్లు ఫిల్టర్ చేసుకొని హాట్ వాటరు, కోల్డ్ వాటరు టెంపరేచర్కి అనుగుణంగా తాగే కెపాసిటీ వాడిది. వీడు డైరెక్ట్గా బిందెలో నీళ్లు తీసుకొని వెళ్ళి గ్లాస్ ముంచుకొని తాగే పరిస్థితి వీడిది. వీడి దగ్గర నువ్వు ప్రాజెక్ట్ చేయాలా, వీడి దగ్గర చేయాలా? ఇక్కడ అట్లా మనం ఎంతసేపు అటువైపు చేసి ప్రాజెక్టులో 3,000 ప్రాజెక్టులు సాధించామంటున్నావు, ఇక్కడ దెబ్బతిన్నది. సో సరైన విధానం లేకపోవటం వలన 2015లో స్లమ్ ఉన్నాయి. సరే, అంతకుముందు ప్రభుత్వాలు ఏమీ పనిచేయలేదు అనుకుందాం. 2015 నుంచి నువ్వు చేస్తున్నావు కదా. ఎన్ని స్లమ్లు మహారాష్ట్రలో? అప్పుడు కూడా స్లమ్స్ అధికమే కదా. నువ్వు రాకముందు కూడా, నువ్వు వచ్చిన తర్వాత కూడా స్లమ్ అధికంగా ఉన్నదంటే ఖచ్చితంగా సరైన విధానం కానీ, దాని అమలు కానీ, రాజకీయ కోణంలో కానీ అది లేదు. కేవలం రాజకీయ కోణంలో ఆ పథకాన్ని నువ్వు అమలు చేసుకుంటూ పోతున్నావు. సో అది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నవి. ఏంటి ధారావి పరిస్థితి? అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. అది స్లమ్ ఉంటుంది అర్బన్లో, పెరుగుతున్న స్లమ్ని అరికట్టాలి ఫస్ట్ పాయింట్. 2, స్లమ్లో ఉండే సామాజిక వసతులు పెంచాలి. దవాఖానాలు పెట్టు, హాస్పిటల్స్ అక్కడ బడి పెట్టు, పిల్లలు చదువుకోవటానికి. దవాఖానా హాస్పిటల్ పెట్టమంటే మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ఆ స్లమ్లోనే ఇరికించమని అక్కడ అర్థం కాదు. కొంచెం దూరంగా పెట్టు. మంచి డ్రైనేజీ వాళ్ళకి, మంచి శానిటేషన్. స్వచ్ఛ భారత్లో అద్భుతమైన ప్రగతి అంటున్నావు. ఒకసారి వెళ్ళి చూడు అక్కడ పరిస్థితి. క్షేత్రస్థాయిలో చూస్తే అదే కంపు, అదే మురికి వాడలు, ఆ అధికారులు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే అక్కడ వాతావరణము నివసించడానికి మరి ఏంటండి అది? నీది ఏం స్వచ్ఛ భారత్? ప్రపంచం నిన్నే చూస్తుందంటానికి నువ్వు ఏం అవార్డులు పొందుతున్నావు? అది ఏం లెక్క? సో ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. చిత్తశుద్ధితో పనులు చేయమని రాస్తాం. మీరు ఓవర్గా లోపలికి యాంగ్జైటీగా గురై దీని అద్భుతం అదేమీ ఎక్కర్లేదు, సింపుల్ ఇంతే.
నిధులు ఖచ్చితంగా అన్ని ప్రశ్నలు గ్రూప్ 1లో వచ్చే ప్రతి ప్రశ్న ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిధులతోటే లింక్ అయి ఉంటుంది. అవునా కదా? నువ్వు ఏ ప్రశ్న అయినా చూసుకో, మ్యాక్సిమం చెప్తున్నా నేను. ఫండ్స్ లేకుండా ఏది కాదు అక్కడ. దాన్ని అప్రోచ్ చూడంతే. నేను చెప్పినా అంతే, ఇంకో ఫ్యాకల్టీ చెప్పినా అంతే, అర్బన్ మినిస్ట్రీ చెప్పినా అంతే, మోడీ చెప్పినా అంతే, జో బిడెన్ చెప్పినా అంతే. ఇది అయితే నేను చెప్పే విధానము, నువ్వు రాసే విధానం దగ్గర నీకు మార్క్ ఉంటుంది. ఓవర్గా వెళ్ళకుండా నీకు అక్కడ ఏం కావాలి, ఒక 10 పాయింట్లు కావాలి. 10 పాయింట్లు వచ్చినాయా రాలేదా అంతవరకు మాత్రమే నీ ఆన్సర్ ఉంచి బియాండ్ వెళ్తూ ఉంటే అది కష్టమవుతూ ఉంటుంది. ఆన్సర్ రాసేవా ఇంకో క్వశ్చన్కి వెళ్ళేటట్టు ఉండాలి, కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకోక ఆన్సర్తో. వేఅవుట్, సెంట్రల్ స్టేట్ సమన్వయంగా పనిచేయాలి, రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయించాలి, పీపీపీని ప్రోత్సహించాలి, అంటే నీకు అట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయని చెప్పాలి. ఘన వ్యర్థాల నిర్వహణ, మురికివాడల నిర్మూలనకి డ్రైనేజీ, శానిటేషను, వాటర్ సప్లై, హౌసింగు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా పెంపొందించాలి. అప్పుడే కంక్లూజన్ రాయకుండా ఆన్సర్ పంపద్దు. జీవన నాణ్యత పెరుగు, ఇట్లా ఒక లైన్లో రాయి, నేను నీకు అర్థం అవ్వాలని రాసా. పై చర్యలన్నీ చేయబడితే, అవుట్కమ్ చెప్పకుండా ఉండకూడదు. నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్వి. ఇంత ఎందుకు అడుగుతానంటే పాలసీ మేకింగ్, పాలసీ ఎగ్జిక్యూషన్ మొత్తం నీ చేతుల్లోనే ఉండేది. ఉన్నప్పుడు ఇన్పుట్స్ ఏ విధంగా ఇచ్చావో అవుట్కమ్స్ కూడా అదే విధంగా ఉండాలి. సో పై చర్యలన్నీ చేపడితే పట్టణాల్లో జీవన నాణ్యత పెరుగుతుంది. దట్స్ ఆల్. రాసేసి దండం పెట్టి ఆ ప్రశ్నకి నెక్స్ట్ క్వశ్చన్కి ముందుకెళ్ళిపో. క్లియర్? సో ఇట్లా ఆన్సర్స్ని రాయటం ప్రాక్టీస్ చేయండి. సో ఆన్సర్స్ రాసిన అభ్యర్థులు నేను ఇక టెస్ట్ అవి కూడా ఇస్తూ వస్తున్నాను, వాటితో పాటు కొన్ని చదవమని చెప్తున్నాను. మీరు రాసిన ఆన్సర్స్ని నేను మీకు ఇచ్చిన నెంబరుకు అక్కడ మీ ఫోన్ నెంబరు, యూజర్ నేమ్ తోటి లేదా మెయిల్ ఐడి తోటి నాకు స్కాన్ చేసి పంపించండి. ఫీడ్బ్యాక్ తోటి వస్తుంది. కన్స్ట్రక్టివ్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైతే సిలబస్ ఉందో సిలబస్లో ఏ ఒక్క లైన్ని వదలద్దు, మొత్తం ప్రిపేర్ అవ్వండి. త్వరలో ఎస్ఎన్టీ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ పాయింట్. సెకండ్, మనం మెయిన్స్ మ్యాగజైన్ ఎక్స్క్లూజివ్లీ మెయిన్స్ మ్యాగజైన్ ఒకటి నేను మన అభ్యర్థులకి అందజేయటం జరుగుతుంది. అంటే ఈ నెలలో జరిగిన కరెంట్ రిలేటెడ్ అంశాలు, ఎక్కడైతే అందులో అంశాలు ఎక్స్ప్లెనేషన్స్ కోసం పడతాయో వాటిని కూడా అందజేస్తాము. అంటే చూడండి, కన్వెన్షన్తో పాటు కరెంట్ రిలేటెడ్ టిల్ ద ఎగ్జామ్ వరకు ఇంత కన్స్ట్రక్టివ్గా నేను తీసుకొని వెళ్తున్నా. ఇక ఎక్కడా లోపం ఉండదు. నీ ప్రయత్నం ఒకటే, ఆలోచించి సమయం వృధా చేసుకోవద్దు. ఒకసారి డేట్స్ అనౌన్స్ చేశాడంటే ఇక పరిగెడుతుంది సమయము, అనుగుణంగా నువ్వు ప్రిపేర్గా. సో గుడ్ లక్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.